నెల్లూరు జిల్లా గౌరవరంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పర్యటించారు. గ్రామంలో నూతన సీసీ రోడ్లకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన కావ్యకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీదేవి, తహసీల్దార్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. చేసే దాంట్లో నాతో కలిసి పనిచేయడానికి అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరి చేత మీ పనులు మీకు పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ, మేము క్యాన్వాస్కి వచ్చినప్పుడు అర్జునపాలెం, అరుంధతిపాలెం అక్కడంతా కూడా పోయి చూసాము. గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, దానికి ఒక పద్ధతి అంటూ ఇవ్వలేదు. జగనన్న కాలనీల పేరుతో ప్లాట్లు ఇచ్చారు, దాంట్లో ఎవరికి కూడా ఏ రకమైన ఇల్లు కట్టుకునే సౌకర్యాలు కల్పించలేదు. అంతకుముందే పట్టాలు ఇచ్చున్నారు, కానీ భూములు చూపించలేదు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇందాక మా సోదరు కూడా ఆమె మాట్లాడిన దాంట్లో బాధ ఆమె వ్యక్తపరిచిందే తప్ప వివరణ ఉద్దేశం కాదు. ఎందుకంటే పేదలకు చెందాల్సిన ఫలాలు పేదలకు చెందటంలో వైఫల్యం చెందుతున్నాం. ఇంతమంది నాయకులు ఇంత కోతతోటు దూరంలో కావలికి ఉండి కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి న్యాయం చేయలేకపోతున్న బాధ ఆమెలో కనిపిస్తుంది. తప్పకుండా ఆ బాధకి న్యాయం జరుగుతుంది. తప్పకుండా పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాల్లో న్యాయం జరుగుతుందని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నా. నేను మొట్టమొదటిగా ఈ గ్రామానికి 60 లక్షలు ఇచ్చాను. ఇంకా కూడా మళ్ళా మార్చి ఈ సిమెంట్ రోడ్లు వేసిన వెంటనే ఇంకా ఈ గ్రామంలో ఎక్కడెక్కడ గొంతుల్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయో మొట్టమొదటి డ్రైనేజీలు పక్కన పెట్టి సిమెంట్ రోడ్లకి మీరు